ఆంధ్ర డెవలప్ చేద్దామని దృష్టిలో ఉన్నారు తప్ప వీళ్ళ మీద కక్ష సాధింపు లేదు ఇప్పుడు ప్రెసెంట్లీ. దాని గురించి వాళ్ళకి ఏం చేయాలి తెలక వీళ్ళు మహేష్ రాజాసేనకి డబ్బు సంపాదించింది ప్రజల మీద సంపాదించింది అక్కడ పోతే మహాసేనకు పెట్టి ఆడికి పెట్టి అదేదో ప్రజలకే పెడితే నువ్వే గెలుతావు కదా. 175 ఉన్నావు. ఇప్పుడు ఆడికి ఇచ్చి బోకరేజం చేసి బదులు స్ట్రైట్ గా అప్పుడే ప్రజలకు పెడితే నిజంగా ఎందుకు నువ్వు రోడ్లు లేకపోయావు 100%. ఆ రోడ్లు అప్పుడు నువ్వు తిన్న డబ్బు అంతా ప్యాలెస్లు పెట్టి జిల్లాకు ఓ ప్యాలెస్, ఆ ప్యాలెస్ అంతా జిల్లాకు రోడ్లు వేపిస్తే నువ్వు నిజంగా గెలిచేటోడు కదా. ఎందుకు ఇప్పుడు రోడ్డు వేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయి తెలుసా నీకు? ఒక రోడ్డు వేస్తే ఏరియాని బట్టి వస్తుంది రోడ్డు. మా ఊర్లో ఉంది ఒక రోడ్డు, ఒక పొలం కొట్టిన రోడ్డు వేసాను అనుకో 6 నెలల్లో రోడ్డు పోద్ది. అది మీకు తెలుసా? ఈజీగానా దమ్ముటారులు నడిస్తే 6 నెలల్లో రోడ్డు పోద్ది తెలుసు కన్నా. ఇక్కడ ఉండి కెమెరా పట్టుకున్నావు కదా, మీడియా కదా, పల్లెటూరులోకి వెళ్ళండి, సిటీలో ఉండి కాదు. ఒక వ్యవసాయం చేసి రోడ్డు ఉందనుకో ఎల్లు, అక్కడ 6 నెలలు కన్నా రోడ్డు ఎక్కువ నిలబడదు. ఆ రోడ్డు 6 నెలలు కాదు 3 సంవత్సరాలు నిలబడాలంటే ఎంత అలాగే తెలుసా? చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటే వెళ్ళి వెయ్యాలి. టోటల్ నుంచి విడిపోతే పవన్ కళ్యాణ్ సింగిల్ వచ్చి దమ్ముందా? నెక్స్ట్ 20 గెలిచే అవకాశం ఉందా? 100% లో ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఇవ్వాలి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్న? డిప్యూటీ సీఎం లోకేష్ ఇస్తే పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వాలన్నా. మరి చంద్రబాబు ఎక్కడికి వెళ్తారో చూసుకోవాలి తర్వాత. కొంతమంది ప్రజలు ఏమన్నారంటే ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుసు, అతనే జరిపిస్తానని కొంతమంది ప్రజలు అంటున్నారు. దాని గురించి ఏమంటావు? ఇంట్లో నాన్నకి తెలిసి 2 కొడుకుల మధ్యన గొడవ పెడతారన్నా. ఇప్పుడు అలా గొడవ అయిందంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు అలా చెప్పుకుంటున్నారు, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చెప్పుకుంటున్నారు, ఒక మీటింగ్ జరిగినా చెప్పుకుంటున్నారు, ఎక్కడ జరిగినా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు నేను గెలిచానని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంకో 10 సంవత్సరాలు ఉండాలి పవన్ కళ్యాణ్ కూడమని ఇంకో ఇతను చెప్పుకుంటున్నాడు. అటువంటిది వాళ్ళ మధ్యన గొడవ పెట్టింది ఎవరు? మధ్యలో మీడియా. అర్థమైందా? ఇప్పుడు మహాసేన మీడియా ఉంది, ఆయన ఎంకరేజ్ చేసింది ఎవరు? మేమే. ఎందుకంటే ఫాలో అవుతాం, అతను వీడియోలు చూస్తాం, లైకులు కొడతాం, షేర్లు కొడతాం, అన్ని చేసింది మేమే. ఖాళీగా ఉండి నెట్ బ్యాలెన్స్ జియో వీళ్ళందరూ కూడా 350కి ఇచ్చేస్తున్నారు. ఏం చేయాలి తెలుస్తలేదు. వాళ్ళు రీఛార్జీలు పెంచి కూడా మంచి పని చేశారు. అటువంటి ఏం చేస్తున్నాయి ఇటువంటి వాళ్ళు ఎదుర్కొంటూ